రేపే విజయ ఏకాదశి. ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈ రోజు ఇంట్లో వాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు. అంటే ఇంటిల్లపాదికి కూడా దరిద్రం చుట్టుకుంటుంది, అన్నీ కష్టాలే అనుభవిస్తారు అని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటో తెలుసుకునే ముందు ఏకాదశి గురించి ఒక కథను ఇప్పుడు మనం విందాం. ఒకనాడు జైమిని మహర్షి తన గురువైన వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి, గురువుగారు, నేను ఏకాదశి అనే పదాన్ని చాలాసార్లు విన్నాను. అసలు ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి రోజు ఏం చెయ్యాలి? ఏకాదశి గురించి పూర్తి వివరాలు చెప్పి నాకు జ్ఞానోదయం కలుగజేయండి అని వ్యాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా అంటాడు, మంచి ప్రశ్న అడిగావు. ఈ సందేహం రాబోయే తరాల వారికి కూడా కలుగుతుంది. వారిలో కొంతమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వారికి కూడా ఇప్పుడు మనం చెప్పే విషయం చాలా ఉపయోగపడుతుంది అని ఏకాదశి విశిష్టత గురించి ఇలా వివరించారు వ్యాస మహర్షి. సృష్టి ఏర్పడిన తరువాత భగవంతుడైన విష్ణువు పాప పురుషుడిని సృష్టించారు. మానవులు చేసిన పాపాలు కర్మలను బట్టి వారికి శిక్షలు విధించటం, పునర్జన్మను కలగజేయడం లాంటి ధర్మాన్ని నిర్వర్తించేవారు పాపపురుషుడు. ఒకనాడు విష్ణువు ధర్మరాజు వద్దకు వెళతాడు. అక్కడి ప్రజలందరూ కూడా శిక్షింపబడుతూ ఉంటారు. ఆ ప్రదేశమంతా కూడా శిక్షింపబడుతున్న ప్రజల ఆర్తనాదాలు, ఏరుపులతో నిండిపోతుంది. వీటన్నిటినీ కూడా చూసిన విష్ణుమూర్తి, వీరందరూ ఎవరు? వారిని ఎందుకు శిక్షిస్తూ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఇలా అంటారు, స్వామి, మీరు పాపపురుషుడిని నియమించారు కదా, ఆయన తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఎవరైనా పాపాలు చేస్తే వారిని పాపపురుషుడు శిక్షిస్తూ ఉన్నాడు. అందుకే వీరందరికీ కూడా ఈ బాధలు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి, మరి వీరికి ఈ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడగగా, యమధర్మరాజు, నాకు ఎలా తెలుస్తుంది స్వామి? మీరే ఈ జగత్తును సృష్టించారు, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అన్నాడు. ఇంతలో విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపం దాల్చి, ఎవరైతే ఈరోజు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారికి పాపాలన్నిటి నుండి కూడా విముక్తి కలుగుతుంది అంటుంది. ఈ విషయాన్ని విన్న యమలోకంలోని పాపులందరూ కూడా విష్ణుమూర్తిని పూజించి వారి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. విష్ణుమూర్తి ఆమెను, ఎవరు నువ్వు అని అడుగగా, అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, నేను మీ దాసిని, ఏకదాసిని, మీలోని కరుణ రూపం దాల్చగా ఏర్పడిన దానిని. దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి. ఎలా అయితే ఈ యమలోకంలోని పాపులందరికీ కూడా విముక్తి లభించిందో అలాగే విశ్వంలోని పాపులందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని పూజించటం ద్వారా వారి పాపాల నుండి విముక్తి లభించేలాగా చేయండి స్వామి అని కోరుకుంటుంది. విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు. ప్రజలందరూ కూడా ఈ విషయం తెలిసి విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇది తెలిసిన పాపపురుషుడు విష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, అందరూ కూడా మిమ్మల్ని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతూ ఉన్నారు. మరి నా పుట్టుకకు అర్థమేముంది అని అడుగగా, విష్ణుమూర్తి, నీవు అవసరం లేదు, నా రాజ్యం బదిలి వెళ్ళిపో అంటారు. అప్పుడు పాపపురుషుడు, నీవు జగమంతా ఉండే జగన్నాథుడవు, నేను ఎక్కడికి వెళ్తాను అని అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి, ఎప్పుడైతే ఏకాదశి తన కార్యనిర్వహణలో ఉండదో అప్పుడు నీ ధర్మాన్ని పాటించు అని చెప్తారు. ఆమె ఎప్పుడు అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడైనా సరే దాక్కో అని చెప్తాడు. దానికి పాపపురుషుడు, నేనెక్కడ దాక్కోవాలి అని అడుగుగా విష్ణుమూర్తి, ఏకాదశి రోజు నువ్వు ధాన్యాల్లో దాక్కో అని అంటారు. ఆయన చెప్పిన విధంగానే పాపపురుషుడు ఏకాదశి రోజు ధాన్యాలలో దాక్కుని ఉంటారు. అందుకే ఈరోజు అంటే ఏకాదశి రోజు ధాన్యాలను తినడం మహాపాపం. ఏకాదశి రోజు చేసే ఉపవాసం, ఎందుకంటే ఏకాదశి అంటే 11, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే జీవించటం.
మానవుని యొక్క 11 సూక్ష్మ జ్ఞానములతో ఆయన మీద ఏకాగ్రతతో జీవించటమే ఉపవాసం. విష్ణుమూర్తిని ప్రార్థించటంలో మానవుడికి అవసరమైన తిండిని కూడా వదిలేసి 11 జ్ఞానేంద్రియాలను ఆయన మీదే లగ్నం చేయాలి. ఆకలితో ఉండి ఆత్మ మీద మనసును లగ్నం చేయలేము అనుకునేవారు పండ్లు పాలు తీసుకోవచ్చు. అవి కూడా సరిపోకపోతే కావలసినవన్నీ తినవచ్చు. కానీ ఆ పరమాత్మ మీదే మొత్తం మంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని వ్యాస మహర్షి చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రతి 15 రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం చేయటం ఆచారం. దీని వెనుక శాస్త్రీయమైన కారణాలు కూడా కనిపిస్తాయి. ప్రతి 2 వారాలకు ఓసారి ఉపవాసం ఉంటే మంచిదని ఆధునిక వైద్యులు సైతం చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఒంట్లో ఉండే కొవ్వు కరగటం మాత్రమే కాదు, జీర్ణ వ్యవస్థ తనను తాను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. మనకు మేలు చేసే ప్రోబయోటిక్ వృద్ధి చెందుతుంది. ఇంత ఆరోగ్యకరమైన ఉపవాసానికి భక్తి కూడా తోడైతే ఇక చెప్పేదేముంది. అలాంటి ఓ అరుదైన సందర్భమే విజయ ఏకాదశి. ఈ రోజున విష్ణువును ఆరాధిస్తే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రోజున రామసేతు పూర్తయిన రోజుగా రామాయణం తెలియజేస్తూ ఉంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు జూదం ఆడకూడదు. ఉపవాసం చేస్తూ రాత్రి సమయంలో నిద్రపోకూడదు. ఉపవాసం ఉన్నవారు ఎలాంటి వస్తువులను దొంగిలించకూడదు. ఈ రోజు చేసిన దొంగతనాల వలన 7 తరాలు శాపం కలుగుతుంది. ఈ ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించడం మిక్కిలి ఉత్తమం. సాత్వికంగా ఉండటమే కాకుండా ఆహారం సమయంతో పాటు ఉండాలి. ఉపవాసం ఉన్న సమయంలో కోపం, అబద్ధాలు చెప్పకూడదు. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. సాయంత్రాలు నిద్రపోకూడదు. మాఘ బహుళ ఏకాదశికి విజయ ఏకాదశి అని పేరు. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. శ్రీరాముడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విజయాన్ని పొందారని, అందుకే దీనికి విజయ ఏకాదశి అనే పేరు వచ్చిందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఏమీ తినకుండా ఉండలేని వారు పలహారం తీసుకుంటే మంచిది. కానీ ఈ విజయ ఏకాదశి రోజు పొరపాటున కూడా ఉసిరికాయ, చింతపండు, తేనె, పొట్లకాయ, ఉలవలు ఆహారంగా తినకూడదు. తెలియక అయినా సరే ఈ పదార్థాలు విజయ ఏకాదశి రోజు తింటే మహాపాపం చుట్టుకుంటుంది. ప్రత్యేకంగా ఉపవాసం ఉండని వారు ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం ముట్టుకోకూడదు. ఈరోజు ఇంట్లో పొరపాటున కూడా మాంసంతో వంట చేయకూడదు. ఈరోజు ఇంట్లో ఈ కూర వండినా తిన్నా దరిద్రం చుట్టుకుంటుంది. ఈ విజయ ఏకాదశి రోజు ఎలాంటి వారైనా సరే భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి లేదా వెంకటేశ్వర స్వామిని లేదా శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే జన్మల పాపాలు తొలగిపోతాయి. విజయ ఏకాదశి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకుని పూజ గదిలో శ్రీరాముని ఫోటోను లేదా విష్ణుమూర్తి ఫోటోను లేదా శ్రీకృష్ణుడి యొక్క ఫోటోను లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటోను ఏర్పాటు చేసుకుని తులసి ఆకులతో పూజించండి. అష్టోత్తరాలను చదువుకోండి. ఏదైనా తీపి పదార్థాన్ని నివేదన చేయండి. ఇలా ఏకాదశి రోజు పూజ చేస్తే మీకు ఉన్న సమస్త దరిద్రాలు కూడా తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా విజయ ఏకాదశి రోజు తప్పక ఈ నియమాలను పాటించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.